హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ TeluguTechTuber-Unboxings. ఈ అన్బాక్స్ చేయబోయేది బోల్ట్ ఆడియో నుంచి YCharge నెక్బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అనమాట. రీసెంట్గా మనకి ఫ్లిప్కార్ట్ అయితే లాంచ్ చేశారనమాట. సో ముందుగా బాక్స్ మీద చూస్తే మనకి ఇక్కడ టాప్లో మనకి బోల్ట్ ఆడియో అని చెప్పి మెన్షన్ చేశారనమాట. ఇయర్ ఫోన్స్ పిక్చర్ అయితే మెన్షన్ చేశారండి. కింద బాటమ్ చూస్తే మీకు YCharge మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారనమాట. సో రైట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ బోల్ట్ ఆడియో అని చెప్పి మెన్షన్ చేశారండి. కింద బాటంలో కూడా మనకి సేమ్ అదే కనిపిస్తుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ మాత్రం కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తే మీకు HD డీప్ బాస్ సపోర్ట్తో వస్తుంది అనమాట. 1 year వారంటీ సపోర్ట్తో వస్తుంది. బిల్ట్ ఇన్ మైక్ అయితే ఉంటుంది అంటున్నారు. ఎక్స్ట్రా బాస్ సపోర్ట్తో వస్తుంది అనమాట. బిల్ట్ ఇన్ మైక్రో ఓఫర్స్ అయితే ఉంటాయి అంటున్నారు. టాప్లో చూస్తే మీకు సేమ్ బోల్ట్ ఆడియో అని చెప్పి మెన్షన్ చేశారనమాట. సో బ్యాక్ సైడ్ చూస్తే మీకు పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. ఇక్కడ చూస్తే మీకు MRP 1,999 అయితే కనిపిస్తుంది అనమాట. బట్ మనం పర్చేస్ చేసింది 699 రూపీస్కి అనమాట. ప్రెజెంట్ సెల్లింగ్ ప్రైస్ వస్తారు మీకు 799 రూపీస్కి అండి. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్లో వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. స్టార్టింగ్ ఇక్కడ చూస్తే మీకు Type A to Type C ఛార్జింగ్ కేబుల్ తోటి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఎక్స్ట్రా ఏ టిప్స్ అయితే కనిపిస్తున్నాయండి, ఒక 2 pairs. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ మనకి యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి కంప్లీట్గా చదువుకోండి, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట ఎలా యూజ్ చేయాలంటే అనేది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు వారంటీ కార్డ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మీరు వారంటీ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకుంటే మాత్రం మీకు ఒక 3 months అడిషనల్ వారంటీ అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్ 15 months వారంటీ సపోర్ట్తో వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఏదైనా కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ ఇక్కడ చూస్తే మీకు బోల్ట్ లోగో కనిపిస్తుందండి. రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే ఇచ్చారనమాట మనకి. అండ్ వైర్ క్వాలిటీ నాకైతే పర్వాలేదు, బాగానే ఉందనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు బోల్ట్ ఆడియో అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ మాత్రం మీకు అంత గొప్పగా అయితే లేదనమాట. సో బ్యాక్ సైడ్ మాత్రం మీకు సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేశారు. సో ఎక్స్టెన్షన్ మీకు కంప్లీట్గా రబ్బర్ ఫినిష్తో వస్తుందండి. చూడటానికి పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. అండ్ ఇటు సైడ్ చూస్తే మీకు కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు మనకి. మోడ్ చేంజింగ్ బటన్ అనమాట, పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ అనమాట, వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ అండి. మధ్యలో మనకి LED నోటిఫికేషన్ లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు మైక్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మీకు Type C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తున్నారనమాట ఛార్జింగ్ చేసుకుంటానికి. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది వస్తే మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. సో దీనివల్ల మనకి యూజ్ ఉందా లేదా అనేది టెస్ట్ చేసినప్పుడు చూద్దామండి. సో ఒకసారి మనం మొబైల్తో పేర్ చేయడం ట్రై చేద్దాం. సో ఇయర్ ఫోన్స్ పవర్ ఆన్ చేసి పేరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. పవర్ అయితే ఆన్ చేస్తున్నాను. సో పవర్ అయితే ఆన్ అయిందనమాట. సో ఇక్కడ చూస్తే మీకు బోల్ట్ ఆడియో ప్రోబాస్ అని చూపిస్తుందండి. సో కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ అయితే అయిపోయిందనమాట. సో చూద్దామండి, ఒక 2 days యూస్ చేద్దాం. యూస్ చేస్తే దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, గేమింగ్కి యూస్ చేసుకోవచ్చు లేదా, మైక్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలా కంప్లీట్గా ఒక 2 days టెస్ట్ చేసి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ బోల్ట్ ఆడియో YCharge నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు రొటీన్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవరీ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కూడా మనకి సేమ్ డిజైన్తో వస్తాయండి. పెద్ద డిఫరెన్స్ అయితే లేదనమాట. ఇది వస్తే మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది, కాకపోతే దీనివల్ల ఎటువంటి యూజ్ అయితే లేదనమాట. అండ్ ఇయర్ బడ్స్ ఫిట్టింగ్ విషయానికి వస్తే మీకు పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయండి. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏం లేదనమాట. ఎవరైతే హెవీగా వర్కౌట్ చేసే వాళ్ళు ఉంటారో, హెవీగా జాగింగ్ చేసే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకు రికమెండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ప్లాస్టిక్ క్వాలిటీ నాకైతే అంత గొప్పగా లేదనిపిస్తుంది అనమాట. అండ్ డ్యూరబిలిటీ వైస్ మీకు కొంచెం కష్టమనే చెప్పాలి. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ. సో కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఇండోర్ విషయానికి వస్తే కాల్ క్వాలిటీ నాకైతే డీసెంట్ అనిపిస్తుందండి. అండ్ అవుట్డోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ ఓకే అనిపిస్తుంది అనమాట. కొంచెం హెవీగానే బ్యాక్గ్రౌండ్ వాయిస్ క్యాప్చర్ చేస్తుందండి. అండ్ కాకపోతే మన వాయిస్ రిసీవర్ వాయిస్ మనకి ప్రాపర్గా డెలివర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు 10 mm డైనమిక్ డ్రైవర్స్ అయితే యూస్ చేశారనమాట. అండ్ వోకల్స్ కంట్రోల్స్ నాకైతే క్లీన్గా అయితే ఉన్నాయండి. అండ్ బేస్ విషయానికి వస్తే మీకు చాలా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ విషయానికి వస్తే నాకైతే ఓకే అనిపిస్తుందండి. అండ్ వాల్యూమ్ లెవెల్ కూడా నాకైతే ఓకే అనిపిస్తుంది అనమాట. అండ్ ఒకవేళ దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే కనుక నాకు 2.5 out of 5 ఇస్తానమాట. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్. సో గేమింగ్ విషయానికి వస్తే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు లో లేటెన్సీ ఉందని చెప్పి, బట్ నేనైతే టెస్ట్ చేసి
చూశానమాట. నాకైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే డీసెంట్ అనిపిస్తుందండి. అండ్ ఫుట్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ ఇచ్చిన ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా అనిపిస్తున్నాయి. కాకపోతే మీకు అక్కడక్కడ మీకు లేటెన్సీ అనేది క్లియర్ తెలుస్తుంది అనమాట. అండ్ ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో సో నేనైతే ఎవరికి రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. ఇది వస్తే మీకు బ్లూటూత్ 5.2తో వస్తుంది అనమాట. అండ్ ఒక డివైస్ నుంచి ఇంక డివైస్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుందండి, అక్కడ డిలే అయితే లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో వాళ్ళు క్లైమ్ చేసిన దాని ప్రకారం అప్ టు 12 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. నాకైతే అరౌండ్ 10 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కంట్రోల్స్ అండి. సో కంట్రోల్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ చూస్తే మీకు మధ్యలో బటన్ కనిపిస్తుంది చూసారా, ఇది మోడ్ బటన్ అనమాట. ఇది 1 టైం ట్యాప్ చేస్తే మీకు ప్లేన్ పాస్ అనమాట. సో వాల్యూమ్ బటన్ మీరు 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అనేది ఫార్వర్డ్ అవుతుందండి. వాల్యూమ్ మైనస్ బటన్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అనేది బ్యాక్వర్డ్ అవుతుంది అనమాట. సో మనం పర్చేస్ చేసింది 699 రూపీస్ అండి. సో ఈ బడ్జెట్లో పర్చేస్ చేయొచ్చా లేదంటే నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేయదలుచుకోలేదు. బికాస్ ఎవరైతే యూజ్ అండ్ త్రో కింద యూస్ చేయాలనుకుంటే కనుక యూస్ చేసుకోవచ్చు. లేదు కొంచెం లాంగ్ టర్మ్ యూస్ చేయాలి, కొంచెం మంచి సౌండ్ క్వాలిటీ ఉండాలి, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనుకుంటే మాత్రం బెటర్ గో విత్ అదర్ ఆప్షన్స్ అండి. సో ఇది ఓవరాల్గా బోల్ట్ ఆడియో YCharge నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.